మోటార్ వెహికల్ కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త నిబంధనపై పోలీసులు ఒంగోలులోని ఫ్లైఓవర్ కింద వాహనదారులతో అవగాహన ఏర్పాటు చేశారు. కొత్త నిబంధనలపై చర్యల గురించి ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి వాహనదారులకు కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులో తీసుకొచ్చింది. దాంతో వాహనదారులకు కొత్త రూల్స్ అనేవి ఈ రోజు నుంచి అమల్లోకి జరుగుతున్నాయి. ఎంతవరకు ఈ రోజు నుంచి ఎట్లాంటి ఫైన్లు జరుగుతున్నాయి, అసలు ఈ వాహనదారులుగా ఎటువంటి చర్యలు అయితే జరుగుతున్నాయి అనే దాని మీద మనతో ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. ఆయన అడిగి ఎంతవరకు ఫైన్లు అనేవి ఉన్నాయనే దాని మీద కూడా తెలుసుకున్నాం. ఈ రోజు కొత్త రూల్ అనేది అమల్లోకి వచ్చింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు పాండురంగారావు. నేను ఒంగోలు ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కొత్త వాహన చట్టం, మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చింది. అది అమెండ్మెంట్ అయినటువంటి చట్టం అమల్లోకి వచ్చింది. దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే పాత ఫైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేరకు పెరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా భద్రంగా ఉండాలి, అందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ వ్యక్తి కూడా చిన్న యాక్సిడెంట్ గురి కాకూడదు, అందరూ కూడా అన్ని కూడా క్యారీ చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే రోజు రోజుకి చాలా వాహనాలు పెరిగిపోతున్నాయి రోడ్డు మీద. అదేవిధంగా చాలా మంది చిన్నపిల్లలు కూడా వాహనాలు నడుపుతూ ఉన్నారు, చాలా మంది తాగి నడుపుతూ ఉన్నారు, చాలా మంది ఇర్రెగ్యులర్ గా నడుపుతూ ఉన్నారు. వాళ్ళ ద్వారా మంచిగా వెళ్ళే వ్యక్తి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. అందువల్ల అలా జరగకూడదు. మెయిన్ గా చూసినట్లయితే హెల్మెట్ చూసినట్లయితే ఎక్కడ జరిగే యాక్సిడెంట్లన్నీ కూడా రోడ్డు టూ వీలర్స్ కానీ ఏదైనా ఉంటే వాటిలో కింద పడి తలకి ఇంజరీ అయితే చనిపోవడం జరుగుతుందండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడ్ వెళ్ళకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, తాగి బండి నడపకూడదు, పిల్లలకి బండి ఇవ్వకూడదు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ముఖ్య ఎయిమ్తో ముందుకెళ్తున్నాం. చాలా వరకు యాక్సిడెంట్ తగ్గించాలి, ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఫైన్లు అనేవి ఏ విధంగా మార్చారు సార్? ఎంతవరకు అంటే హెల్మెట్ లేకుండా ఎంత జరిగి ఎంత మార్పులు చేశారు కదా, ఈ ఫైన్లు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. దాని ఫైన్లు ఎక్కువగా ఉన్నాయి అంటే సార్, అంతకుముందు 100 రూపీస్ 1000 రూపీస్ అయిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని మా ఒక గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా అవేర్నెస్ రావాలి. అందరూ కూడా ఇప్పుడు హెల్మెట్ కొనుక్కుంటే 500 600కి మంచిగా వస్తుందండి. అదే ఫైన్ కడితే 1000 రూపాయలు అవుతుంది. అందువల్ల ఏమని చేస్తారు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ క్యారీ చేస్తారు కదా, ఆ ఉద్దేశంతోనే. అదేవిధంగా ఇన్సూరెన్స్ 2 వీలర్కి 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇన్సూరెన్స్ బండి నడిపితే ఎంత అవుతుంది? 2000 ఫస్ట్ టైం, సెకండ్ టైం 4000. అదేవిధంగా ట్రిపుల్ రైడ్ చేస్తే ఆటో ఎక్కెళ్తే 10 రూపాయలు 20 రూపాయలతో పోతుంది. కానీ 3 వెళ్ళారనుకోండి 2000 పడవచ్చు, 1000 రూపాయలు పడవచ్చు అట్లా. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ వస్తుంది, భయం రావాలి, కొంచెం అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా అవేర్నెస్ రావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. ఈ రోజు నుంచి కొత్త చట్టాలని అమల్లోకి వస్తున్నాయి. దాంతో పాటు ఫైన్ లో కూడా అనేక మార్పులు అయితే క్రియేట్ చేసుకున్నాయి. దీంతో పాటు 2 వీలర్ వెహికల్ లో వెళ్ళిన వారికి 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఫైన్లు అనేవి దీంట్లో ఉన్నాయి. దీంతో వాహనదారులు కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా ఇటు ఇన్సూరెన్స్ కానీ, పాలసీలు కానీ, తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్, అదే విధంగా హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని చెప్పి కూడా పోలీస్ శాఖ ఆదేశాలు ఇస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజు నుంచే ఈ అమల్లోకి రావడంతో పోలీసులు అనే వాళ్ళు ప్రతి చోట అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పోలీస్ శాఖ అనేక అవగాహన చేసినప్పటికీ కూడా పబ్లిక్ లో ఎటువంటి అవేర్నెస్ వస్తుందనేది కూడా చూడాలి. దీంతో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి రాకూడదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి.